అలాగే ఈ సక్కుబాయి నాటకంలో సక్కుబాయి అనే వేషాన్ని చాలామంది పెద్దవాళ్ళు చేయడం జరిగింది సార్. అవును. వాళ్ళ గురించి ఇది మంచి ప్రశ్న అండి, ఎవరికి తెలియదు, చెప్తాను. ఈ సతీ సక్కుబాయిలో సక్కుబాయి పాత్ర పువ్వుల అనసూయ గారు, కోమల గారు, ముఖ్యంగా బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, చింతామణి కానీ, సక్కుబాయి కానీ, సత్యభామ కానీ అద్భుతంగా వారు ప్రదర్శించి దేశ విదేశాల్లో, రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా బాగా గొప్పగా చేయడం జరిగింది. వారి కుమారుడే ఇప్పుడు బుర్రా సాయి మాధవ్ అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం మంచి సినిమాల్లో అతను డైలాగ్స్ రచించడం మంచి పేరు రాణిస్తున్నాడు. వారి నాన్నగారు చాలా గొప్పగా ఉండేది. ఆయన అవటానికి మగ అన్న కానీ ఆ వేషం వేస్తే ఆడవాళ్ళు కూడా పనికి వచ్చేవాళ్ళు కాదు. అలాంటి గొప్పవాడిని నేను చూశాను, నాటకాలు చూశాను. అలాగే కోమల గారు, పీస్పాటి సత్యవతి గారు, పువ్వుల అనసూయ గారు, పుష్ప గారు, అలా ఎంతో, ఇంకా నాకు కొంతమంది పేర్లు ఇంకా గుర్తులేవు. అందరూ కూడా నటించి ఆ నాటకాల్లో షణ్ముఖి ఆంజనేయరాజు గారు, పీస్పాటి నరసింహమూర్తి గారు, ఈవి సుబ్బారావు గారు, మరి మా బందరులో కూచిపట్ల చంద్రశేఖర్ శర్మ గారు కృష్ణుడు పాత్ర వేసేవారు. అవన్నీ కూడా నేను చూశాను చిన్నప్పుడు. ఆ చూసి కొన్ని నేను నేర్చుకుని ఆ నాటకాన్ని అంత బాగా నాకు శక్తి ఉన్నంత వరకు, తెలిసినంత వరకు ప్రదర్శించడం జరిగింది. అలాగే సార్, చింతామణి నాటకం చాలా పేరు ప్రఖ్యాతలు గడించిన నాటకం. ఆ నాటకాన్ని అప్పుడు ప్రదర్శించారు, ఇప్పుడు ప్రదర్శిస్తూ ఉన్నారు. అయితే కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి అనే ఉద్దేశంతో నేను అడుగుతున్న ప్రశ్న ఇది. ఏమైనా తేడా ఉందంటారా? అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? దానివల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? చింతామణి నాటకాన్ని రాసింది కీర్తిశేషులు కాళగూరు నారాయణరావు, గొప్ప కవి. చాలా గొప్ప ఉద్దేశంతో ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ నాటకం ఆయన రాయడం జరిగింది. ఆ తర్వాత పెద్ద పెద్దవాడు రఘురామయ్య గారు, పీస్పాటి నరసింహమూర్తి గారు, షణ్ముఖి ఆంజనేయరాజు గారు, ఏవి సుబ్బారావు గారు, ఇంకా ఎంతో మంది ప్రముఖులు ఆ నాటకాన్ని గొప్పగా ప్రదర్శించి పేరు ప్రఖ్యాతులు, దాంతోపాటు తాను కూడా సంపాదించడం జరిగింది. అందులో ముఖ్యంగా సోలవరపు వెంకటేశ్వరరావు గారు, కాళిదాసు కోటేశ్వరరావు గారు, ఇంకా చాలామంది, అలాగే చింతామణి పాత్రలు కోమల గారు, పువ్వుల అనసూయ గారు, పీస్పాటి సత్యవతి గారు, సుభాషిణి గారు, అలాగే జయప్రద గారు, ఇంకా ఎంతో మహా నటీనటులను కూడా ప్రదర్శించారు. అంటే వాళ్ళు ప్రదర్శించినటువంటి ఎలా ప్రదర్శించారంటే, కవి ఏ ఉద్దేశంతో ఆ నాటకాన్ని రాశాడు అదే ఉద్దేశంతో ప్రదర్శించాలని వారి యొక్క సొంత డైలాగ్స్ కానీ సొంత భావాన్ని దాంట్లో ఏర్పరచకుండా ఆ కవి వారి ఉద్దేశంతో వాళ్ళు ప్రదర్శించారు. అప్పుడు నాటకానికి ఇబ్బంది ఏమి కలగలేదు. అప్పట్లో కూడా అట్లా ప్రదర్శించడం కూడా కొంతమందికి ఇబ్బంది కలిగి నాటకాన్ని బ్యాన్ చేయడం జరిగింది. 1978, 1980 ఆ సంవత్సరాలు. అలాంటి తరుణంలో కూడా మేము చింతామణి నాటకం ప్రదర్శించాం. ఒక చోట ఇట్లాగే బందర్లో ఇంకా సాయంత్రం ప్రదర్శించాలనేటువంటి సమయంలో ఆ నాటకాన్ని ప్రదర్శించదని చెప్పి ఎస్పీ గారు, కలెక్టర్ గారు నాకు చెప్పడం జరిగింది. అప్పటికీ నటీనటులందరూ కూడా మా ఇంట్లో ఉండటం, భోజనాలు చేయడం, సాయంత్రం నాటకానికి వెళ్ళటం అనే తరుణంలో ఉన్నాం. అప్పుడు ఏం చేయాలనే ఆలోచన వచ్చి మా యొక్క సమాజంలో ప్రధాన కార్యదర్శి సింగీతం ప్రభాకర్ రావు అని చెప్పి జర్నలిస్ట్, హిందూ రిపోర్టర్ అయిన మా సమాజంలో కార్యదర్శి, వారు నన్ను వెంట పెట్టుకుని ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళి, సార్ ఈ నాటకాన్ని మేము పుస్తకంలో ఎలా రాశారో అలా ప్రదర్శిస్తాం, అశ్లీల వాక్యాలు వాడరు, కావాలంటే మీరు ఇద్దరు కానిస్టేబుల్స్ అక్కడ పెట్టి ఏదైనా కనుక అలాంటిది జరిగితే మా సమాజంలో వాళ్ళని పిక్ చేసి నాటకం ఆపేయండి అని చెప్పి, అవతల ఆపమని చెప్పిన వ్యక్తి కూడా సామాజికారాయణ వైశ్య సంఘానికే ప్రధాన కార్యదర్శి మా ఊళ్ళో. అలాంటి వ్యక్తి చెప్పినా కూడా మేము ఎంతో పట్టుదలగా ఎస్పీ గారి దగ్గర వెళ్ళి ఆ నాటకం పెట్టించి
మేము ఏమీ అశ్లీల లేకుండా యాజ్ ఇట్ ఈజ్ పుస్తకంలో ఎలా ఉందో అలా ప్రదర్శించాం. ఎక్కడ అబ్జెక్షన్ రాలేదు. తెల్లవారు ఆ నాటకంలో సోరో వెంకటేశ్వర గారు ఉన్నారు, అమూల్ పార్వతి గారు ఉన్నారు, దత్తుల్ ప్రసాద్ గారు ఉన్నారు, నేనే పెనుబొమ్మలు ఇచ్చాను. అలా నాకు కూడా చాలాసార్లు ఇబ్బంది వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇటీవల కాలంలో ఆ నాటకాన్ని మరి ఆపడం కూడా జరిగింది. ఒక ప్రాంతం వాళ్ళు అంటే కొన్ని విషయాలు ఏంటంటే కళాకారులకి ఇబ్బందులు కలుగుతాయి. నేను చెప్పడం వల్ల అలా మళ్ళీ నేను అంత వివరంగా వెళ్ళను. కానీ పుస్తకంలో మనం ఉన్నట్టుగా దానికి ఇబ్బంది కలగకుండా ఆ నాటకాన్ని ప్రదర్శించి సినిమా పాటలు ఎక్కువ లేకుండా సొంత డైలాగ్స్, 2 అర్థాలు వచ్చే డైలాగ్స్ అవి కూడా తగ్గించుకుని ఆ నాటకాన్ని ప్రదర్శిస్తే కళాకారులందరూ కూడా జీవిస్తారు, మంచి రోజులు వస్తాయని నా భావం. ఒక నాటకాన్ని ప్రదర్శించాలంటే చాలా వ్యయంతో కూడుకున్న విషయం, అది అందరికీ తెలిసిన విషయం. అవును. అలాగే మీరు ఏదైనా నాటకాన్ని ప్రదర్శించాలంటే ముందుగా 2 రోజుల ముందో 1 రోజు ముందో అందులో ఉన్న నటీనటులను అందరినీ మీరు ఇంటికి పిలవడం, వాళ్ళని అన్ని విషయాల్లోనూ గౌరవ మర్యాదల్లోనూ అంతా చూసుకోవడం, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏమాత్రం విసుగు అనుకోకుండా వాళ్ళు ఒక పండగలాగా ఫీల్ అవుతూ ఇచ్చేయటం. ఈ విధంగా ఇన్ని సంవత్సరాల నుంచి, ఇంచుమించు 49 సంవత్సరాల నుంచి ఈ నాటక సంస్థని ఇలా నడిపించడంలో మీకున్న ఇది కూడా మంచి ప్రశ్న. దీనికి ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక నాటకం వేయాలన్నా, నాటకం ప్రదర్శించాలన్నా కుటుంబంలో సహకారం పూర్తిగా ఉండాలని ఇందాక మీరు అనుకున్నాం. నేను ఒక నాటకం ప్రదర్శించాలన్నా మీరు ఎంతో కూడుకున్న పని, వాటి రోజున వారు ఇచ్చేటువంటి పారితోషికం ఏమీ సరిపోదు. కానీ కేవలము డబ్బు సంపాదించాలి దాని మీద అనేటువంటి ఉద్దేశం నాకు కానీ నా కుటుంబంలో సభ్యులకు కానీ ఎవరికీ లేకపోవడమే ఇన్ని సంవత్సరాలు నాటక రంగం నడవడానికి ప్రధాన కారణం. ఇది చాలా కొంచెం కష్టమైన విషయం, అందరికీ జరగడమే. తక్కువ మంది ఉంటారు ఇలా చేయడం అనేది. నేను మాత్రం నాటకం ఉందంటే ఆ ట్రూప్ మనుషులందరూ కూడా మా వాళ్ళందరూ నా ఇంట్లో దిగాల్సిందే, నా ఇంట్లో భోజనం చేయాల్సిందే, అక్కడి నుంచి వెళ్ళాల్సిందే. దానివల్ల ఒక విషయం టెన్షన్ కూడా నాకు ఉండదు. అయ్యే మనుషులందరూ కూడా వచ్చారే అనేటువంటి భావంతో ఒకటి ఉంటుంది నాకు. అది మా తాతగారు మా నాన్నగారి దగ్గర నుంచి 50 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అది అక్కడ బందర్లో ఉన్నా, విజయవాడలో ఉన్నా, హైదరాబాద్లో ఎక్కడ నాటకం ఉన్నా మా ఇంటికి వాళ్ళందరూ రావటం, పొద్దున్నే ఉండటం, భోజనాలు చేయడం, వాటిని గౌరవించి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇదేంటంటే చెప్పాక మీకు కేవలం డబ్బులు సంపాదించాలి, దాని మీద లాభం పొందాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే అది జరగదు. ఆ ఉద్దేశం నాకు కానీ నా కుటుంబ సభ్యులకి ఆనాడు కానీ ఈనాడు కానీ ఇంకా వచ్చేటువంటి భవిష్యత్తు కాలంలో కానీ నాకు వ్యక్తినంత వరకు అది జరగదు. కనుక అది ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో 49 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంలో ఇంకా 50 మంది కళాకారి సన్మానాలు, ఈ సంవత్సరం అంతా కూడా ఈ ప్రదర్శన జరగాలని నేను అనుకుంటున్నాను. దానికి ఇలాంటి పెద్దల సహకారం, కళాకారుల సహకారం, కళాభిమానుల సహకారం కూడా నాకు లభిస్తుందని ఆశిస్తూ ఇలా ఉంటుంది. సార్, అలాగే జగన్మోహన్ రావు గారి ఇంట్లో భోజనం చేయాలంటే కళాకారులు చాలా ఇష్టంగా వెళ్తూ ఉంటారు. అది ఏంటి సార్? అది ఏంటంటే దీనికి ముఖ్యంగా ప్రేమ అనేది ముఖ్యం అండి. అంటే అందరినీ ప్రేమించడం, అందరూ మనలాగానే ఉన్నారు, చిన్న పెద్ద అనే సమస్య కదా. అది మాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నేర్పినటువంటిది మంచిది. అది ఆయన ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే నేను నాటకం భోజనం వాడిని పిలవడం, వాళ్ళు కూడా ఎంతో ప్రేమతో. అంటే ప్రేమ అంటే నేను ఒక్కడిని పిలిస్తే సరిపోదు, ఇంట్లో వాళ్ళు కూడా ప్రేమతో మాట్లాడాను. నేను పిలిచిన తర్వాత వాళ్ళు తీసుకున్నారు, అట్లా కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి కొంతమంది. అలాంటిది ఏం లేకుండా వాళ్ళ ఇంట్లో అందరూ ఒక్కటే భావం, చక్కగా మంచి ప్రేమతో చూస్తారు అనేటువంటి అభిమానంతో వాళ్ళు కూడా ఆ క్రితం రోజు నాటకం ఉన్నా కూడా ఒక్కోసారి అది వదులుకుని కూడా వచ్చి మా ఇంటికి వచ్చి అందరం కలిసి చక్కగా ప్రేమగా ఆనందంగా ఉండాలని వాళ్ళు కూడా మంచి అభిప్రాయంతో వస్తూ ఉంటారు. అంతకంటే ఏం లేదు. ముఖ్యంగా ప్రేమతో మనం అందరినీ చూడాలి, చక్కగా అభిమానించాలి అనేటువంటి మా ఇంట్లో అందరికీ కూడా ఉంది కనుక జరుగుతుంది.
ఇక నాటకం పెట్టారంటే నిజం చెప్పాలంటే మీ ఇంట్లో పండగ వాతావరణమే. ఆ కళాకారులు వచ్చినప్పుడు కానీ వాళ్ళు కానీ నేను కూడా చూడడం జరిగింది. నిజంగా కూడా చాలా సంతోషం సార్. ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీ అంటే ఎక్కువ ఇంట్లో ఉన్న జనాలకి వండి పెట్టడమే ఈ రోజుల్లో చాలా పెద్ద పని అనుకుంటున్నారు. అలాంటిది కళాకారులు ఎవరెవరో వస్తారు. వచ్చాము సోరూరు వెంకటేశ్వర గారు చెప్పి ఆయన ఫేమస్ యాక్టర్, అందరికీ చాలా నోటెడ్. వారు కూడా మా సమాజంలో పనిచేసే దగ్గర పడతాయి. వారు మా ఇంట్లో భోజనం అంటే 2 రోజులు ముందు వచ్చేవారు. వారు రావటమే మాకు ఆనందంగా ఉంటాయి. అంటే అంత పెద్ద నటుడు మా ఇంటికి అసలు భోజనం వస్తుంది, మాకు అసలు ఎంతో ఆనందంగా ఉండేది. మా ఇంట్లో భోజనం చేసి ఒకసారి ఇట్లా నాటకానికి వెళ్తే ఒక చోట ఒక ఆఫీసర్ పేరు చెప్పడం అంత భావ్యం కాదు. వారిని అక్కడ భోజనం ఆయన చూసి చాలా బాధపడి చాలా అడగడం జరిగింది. ఏమిటి భోజనం? పొద్దున్న జగన్మోహన్ రావు అంటే నేను భోజనం చేశాను. ఆ అమ్మ అన్నపూర్ణ తల్లి ఆవిడ ఆ పెట్టింది ఈ భోజనం. మేము అంత కళావిహీనంగా ఉన్నాము, మేము కళాకారులు అంటే ఎంత గౌరవం ఉండాలి మీకు అని చెప్పి ఆయన పబ్లిక్గా అందరినీ పిలిచి మంచి క్షేత్రంలో నాటకం ఇస్తున్నటువంటి సందర్భంలో ఆయన అడగడం జరిగింది. నాకు ఆశ్చర్యం వేసింది, చాలా ఆనందం వేసింది ఆ రోజున. అయ్యో ఇంత పెద్ద ఆయన ఎలా మాట్లాడుతున్నారని. అంటే అంత ప్రేమతో వాడు కూడా స్వీకరించారు. అది మనకు చాలా గొప్ప ఆనందం. చాలా సంతోషమైన విషయం. అలాగే సార్, ఇప్పుడు నాటకాల్ని మీ నాటకం చూస్తేనే నాటకం చూసాము అనే తృప్తి చాలా మందిలో ఉంటుంది. అంటే ఎందుకంటున్నానంటే అది పద్య భాషలో నాకు ఎలా అడగాలో తెలియదు, కానీ మీరు రాగం తీస్తారు. కానీ ఇప్పుడు చాలామంది వేస్తున్నారు. దానికి ఆ నాటకాలు చూసిన వాటికి మీ దానికి చాలా తేడా ఉంటుంది సార్. ఎందుకని అంటే ఇప్పుడు చాలామంది బాణీలు మార్చేస్తున్నారు. ఎవరికి తగ్గట్టుగా, ఎవరికి అనుకూలంగా వాళ్ళు పాడటంలో కానీ, ఈ రాగాలు తీయడంలో కానీ, ఇవన్నీ ముందు హార్మోనిస్టులు చెప్పడం, వాళ్ళు దానికి అనుగుణంగా ఆ వాయిద్యాన్ని ఇది చేయడం ఇట్లా. కానీ మీరు అప్పుడు ఇప్పుడు దాన్ని అలాగే పాటిస్తున్నారా? అంటే దాని సాంప్రదాయం అనాలో ఏమనాలో నాకు తెలియదు, కానీ ఏంటి చాలా తేడా అనిపిస్తుంది. ఏంటి దానికి గల ఇదేంటి సార్, ఆ వ్యత్యాసం ఏంటి చెప్పగలరా? వ్యత్యాసం ఏం లేదండి. ఇప్పుడు పద్యం మనం పాడామంటే అవతల వాడికి అర్థం కావాలి. అర్థమైతే కదా. అర్థం కాకుండా మనం పద్యాన్ని ఎంత మనం పాడినా అది ప్రేక్షకులకు వెళ్ళదు. అంటే ఇప్పుడు ఎవరిని మనం అంటమనేది కాదు, అందరూ కూడా మనకు కావాల్సిన వాళ్ళే. కొంచెం అనుకరణ విధానం ఎక్కువ నడుస్తుంది ప్రస్తుత కాలంలో. అంటే ఒకరు పాడిందే అదే సేమ్ అలా పడితేనే బాగుంటుందా అనే భావంలో ఉన్నారు. అది కొంతవరకు ఏంటంటే నా మటుకు అది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. ఒక గురువు దగ్గర వారి బాణి వాడు పాడితే బాగుంటుంది. సపోజ్ జగన్మోహన్ రావు లాగానే మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని నేను ఎవరిలాగా మాట్లాడితే ఏముందిలే ఈయన ఆయనలాగా మాట్లాడారు, ప్రత్యేకత ఏముందని జనరల్గా. అవును సార్. అది ఎక్కువ అనుకరణ లేకుండా ఒక గురువు దగ్గర నేర్చుకుని వాళ్ళ సొంత బాణిలో పాడి ముందు పద్యం జనానికి సాహిత్యం అర్థమైతే బాగుంటుంది. అప్పుడు జనంలోకి వెళుతుంది. ఆ రాగం అనేది కొంతమంది ఏంటంటే అది అక్కడ సందర్భాన్ని బట్టి, ఆ పల్లెటూరును బట్టి కొంత రాగాన్ని కూడా తీసుకుంటారు. అది తప్పు అని కూడా అంటానికి లేదు. ఇప్పుడు అలా రాగం పాడేవాడు కూడా కొంతమంది పేరు సంపాదించి మరి అన్ని విధాల ప్రేక్షకులు గడించారు. అది కూడా కేవలం తప్పు అనకూడదు. ప్రేక్షకుల కోరిక మీద అది జరుగుతూ ఉంటుంది. ఏది మనం చేసినా, ఎంత రాగం పాడినా కదలిక అనేది మనిషి దగ్గర ఉండాలి. అందువల్ల మా బంధువుల్లో శివశ్రీ గారు ఎప్పుడు అనేవాడు, నటన బ్రతుకుతుంది, పాట బ్రతకదు అని ఆయన ఒక్క మాట అనేవాడు. గొప్ప మాట. పాట బ్రతకదు అంటే పాడతాం, 10 సంవత్సరాలు పాడతాం, 15 సంవత్సరాలు పాడతాం, తర్వాత ఎవరికైనా గొంతుకులో అంత బలం ఉండదు, తగ్గుతుంది. నటన అనేది వాడు పోయేంత వరకు నటించవచ్చు అది అని ఒక పెద్ద మాట అనేవాడు. అది గొప్ప మాట అని నేను అనుకుని నేను ఎక్కువ నటనకి పద్యంలో సాహిత్యానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఆ రాగం ఎంతవరకు అంతవరకే అనుకుంటాను. అది కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ ప్రేక్షకులు భావం నాకు కావాలి. అందువల్ల ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఒక 3 నెలలు మీరు అమెరికా వెళ్తూ ఉంటారు. అంటే అక్కడికి వెళ్ళి మన నాటకాల గురించి
మన తెలుగు ఆ, కళల యొక్క సంస్కృతి వీటి గురించి చాలా ప్రచారం చేస్తుంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే మిమ్మల్ని అక్కడికి ఏదైనా సంస్థ ఆహ్వానిస్తుందా, లేక మీరుగా మీకు ఎవరైనా రిలేటివ్స్ వీళ్ళు ఉన్నా కూడా వాళ్ళ గురించి వెళ్తూ మీరు ఆ కార్యక్రమాలు చేస్తారా? దాని గురించి కొంచెం వివరణ. చెప్తాను. నేను మామూలుగా 2016-17 నుంచి ప్రతి సంవత్సరం కూడా మీరు అన్నట్టుగా ఒక 2-3 నెలలు అమెరికా వెళ్ళటం జరుగుతుంది. దానికి ముఖ్య కారణం అమెరికాలో బోస్టన్ సిటీలో సిద్ధలలితా పీఠం అని ఒక పీఠం ఉంది. వారు దసరా పండుగల సందర్భంగా నన్ను ఆధ్యాత్మిక కార్యక్రమాల నిమిత్తం వాళ్ళు ఆహ్వానించడం జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే ఆ గుళ్ళో కూడా నేను అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం, దానికోసం వాళ్ళు ముఖ్యంగా నన్ను ఆహ్వానిస్తారు. ఆ సందర్భంగా నేను అక్కడికి వెళ్ళి ఆ గుళ్ళో పూజా కార్యక్రమం నిర్వహించడమే కాకుండా నాకు ఈ నాటక రంగం మీద ఉండేటువంటి అభిమానం, ప్రేమ చేత ఇన్ని సంవత్సరాలు తీరుస్తున్నటువంటి కారణంతో వాళ్ళకు కూడా నేను అక్కడ ఈ నాటక సంస్థ ఉన్నది, మేము ఇది నాటకాలు వేస్తామని అలా చెప్పడం. అక్కడి నుంచి ఒక 2-3 సంవత్సరాల తర్వాత వారి యొక్క పీఠంలో ఆ గుళ్ళో కూడా ఏకపాత్రలు ఈ నాటకం హరిశ్చంద్ర నుంచి, చింతామణి నుంచి, కాళిదాసు నుంచి అలా కొన్ని నాటకాల నుంచి నేను తీసుకుని ఏకపాత్ర నిర్వహించి వాళ్ళ గుళ్ళో నేను ప్రదర్శించి వాళ్ళ ద్వారా కూడా నా అవార్డు తీసుకుని ఒకసారి వాళ్ళు చూసిన తర్వాత ఇంకా చాలా బాగుందని చెప్పి ప్రతి సంవత్సరం వాళ్ళు వాళ్ళ పూజా కార్యక్రమాలతో పాటు ఇది కూడా వాళ్ళు ఏర్పాటు చేయటం, అది నాలాగా ఇంకా సంగీత కార్యక్రమాలు ఇంకేవో కచేరీలు ఏర్పాటు చేస్తుంటారు వాళ్ళు, దాంతోపాటు ఇది ఏర్పాటు చేయటం. ముఖ్యంగా వాళ్ళు నన్ను ఆహ్వానించి వాళ్ళు నన్ను రమ్మంటంతో నేను వెళ్ళటం జరుగుతోంది. అది కాకుండా నా కుమారుడు, పెద్ద కుమారుడు అక్కడ ఇంకొక సిటీలో ఉండటం జరిగింది. ఎలాగో నేను వెళ్ళడం జరుగుతుంది కనుక మా అబ్బాయి దగ్గర ఉన్న ఆనందం నాకు ఉంటుందని 2-3 నెలలు అక్కడ ఉండటం. మా అబ్బాయి దగ్గర ఉన్నటువంటి సిటీలో కూడా నేను భగవద్గీత నేర్పడం, నాటకం పద్యాలు నేర్పడం, ఆ సిటీలో కూడా తెలుగు అసోసియేషన్ వారి చేత నాటకం నేను వేయటం, వాళ్ళు నన్ను సత్కరించడం, అలా కొన్ని సిటీల్లో అక్కడ నేను అలా వెళ్తున్నాను. ముఖ్యంగా 2 కలిసి వస్తున్న వాళ్ళు పిలుస్తున్నారు, అది ఆనందం. ఆ విధంగా వీళ్ళని చూడటం అన్నది అలా మనంతరం మనం వెళ్ళటం అనేది ప్రతి సంవత్సరం అనేది ఎవరికైనా కష్టమైనటువంటి పని అది. కానీ వారు ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తే అమ్మవారి అనుగ్రహం అది. వారు ఆహ్వానించడం నేను వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినందుకు నేను నాకు తృప్తిగా అక్కడ తెలుగు వాళ్ళకి తెలుగు పద్యాలు, భగవద్గీత, వేదం అలా నేర్పడం, నాకు ఈ నాటకాలే ప్రవృత్తి కాకుండా మా నాన్నగారి దగ్గర నేను వేదం నేర్చుకోవటం, వేదాభ్యాసం చేయటం, అప్పటి నుంచి నేను పౌరహిత్యం చేయటం, అది కూడా నాకు అనుభూతి ఉంది. ఆ విధంగా కూడా నేను అది కూడా ప్రవృత్తిగా భావించి అలా నేను కావాల్సిన వాళ్ళకి అక్కడ ఎవరికైనా విద్య నేర్పడం అలా జరుగుతుంది. ఈ విధంగా వెళ్ళటం అనేది మొత్తానికి ఆహ్వానం మేరకే మీరు అమెరికా వెళ్ళడం, ఆ 3 నెలలు ఆహ్వానించడం, మా అబ్బాయి ఉన్నాడు కనుక ఆనందంగా వాళ్ళ వీళ్ళు చూసి రావటం అలా జరుగుతుంది అన్నమాట. చాలా మంచి విషయం. అది విషయం. అక్కడ కూడా మరి నాటకరంగం అక్కడ కూడా బాగుంది, చాలా చాలా నాటకాలు అక్కడ కూడా ప్రదర్శిస్తున్నారు అని చెప్పడానికి మన మిత్రులు, రంగస్థల నటులు, నంది అవార్డు గ్రహీత, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ పెద్దలు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు అక్కడ మరి ఎంతోమంది శిష్యుల్ని తయారు చేశారు. మరి నేను కూడా వెళ్ళినప్పుడు వారు అక్కడ నాకు కలవటం జరిగింది, మాట్లాడుకోవడం, అది చాలా ఆనందదాయకం. అదొక రాష్ట్రంలో ఆయన బాగా స్కూల్సే పెట్టారు, ఆయన పిల్లలు తయారు చేస్తున్నారు, పిల్లలు నేర్చుకుంటున్నారు ఇక్కడ మీదట, అదొక ఆనందదాయకమైన విషయం. కనుక అదే నేను కూడా నాటకాలు ఆ పిల్లలకి అర్పించాలనే భావం కలగజేశాను. సార్, అలాగే మీ సంస్థ యొక్క వార్షికోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భంగా చాలామంది కళాకారుల్ని మీరు పిలవడం, వాళ్ళని సత్కరించడం, ఎన్నో పురస్కారాలు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవును. ఇప్పటి వరకు మీరు ఎంతమందికి ఆ సన్మానాలు, పురస్కారాలు
ఇచ్చారు. ఇంకా ముందు ముందు ఏం చేయబోతున్నారు? ఈ సన్మానాలు చేయడం అనేది నేను 1985 సంవత్సరం నుంచి పెట్టుకున్నాను. వార్షికోత్సవంలో మొట్టమొదటిగా నా గురువు గారు గుత్తికొండ కోటేశ్వరరావు గారు, అలాగే మా నాన్నగారు గురువు గారు, మా తాతగారికి హార్మోని వాయించినటువంటి పాలావతి నరసింహమూర్తి గారు, అంటే ఆయన ఘంటసాల గారు కూడా గురువు గారు, మన ఘంటసాల వెంకటేశ్వర కూడా ఆయన గురువు గారు. అలాంటి గురువుతో మొదలుపెట్టాను. ఆ తర్వాత ఎంతోమంది ప్రముఖులకి సన్మానాలు చేసుకుంటూ ఇప్పటిదాకా మహోన్నతమైనటువంటి వ్యక్తులకు, పేదవారికి, వృద్ధ కళాకారులకి మొత్తం అందరికీ కలిపి సుమారుగా 800 మందికి పైగా సత్కరించడం జరిగింది, అవార్డులు ఇవ్వడం జరిగింది. కిందటి సంవత్సరం క్రోధి సంవత్సరం నామ సంవత్సరం అంటే 2024 సంవత్సరం నుంచి ప్రత్యేకంగా సీనియర్ నటులకి, ఇంకా ఎంతో సేవ చేసిన వాడికి కళారంగంలో కళాసేవక్ అవార్డ్స్, రంగస్థల దీప్తి అవార్డ్స్, ఇంకా రంగస్థల వైభవం అవార్డ్స్, ఇలాంటి కొన్ని అవార్డ్స్ని పెట్టుకుని చాలామంది ప్రముఖులకి ఈ మధ్యన ఇవ్వడం జరిగింది. ఒక 21 మందికి ఇచ్చాం. ఇంకా ఈ 50 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకొని ఇంకొక 20 మంది 25 మందికి ఇచ్చాం. అంటే 50 వసంతాలు 50 మందికి సన్మానం జరిగి 50 మందికి అవార్డ్స్ ఇవ్వాలనేటువంటి ఆశయంతో ఉన్నాం. అది మీ అందరి యొక్క సహకారంతో పూర్తి చేస్తామని. అలాగే మీ సంస్థని మీ నాన్నగారి నుంచి మీరు నడిపిస్తూ ఉన్నారు. అవునండి. అదేవిధంగా మీ ద్వారా మీ నుంచి మీ అబ్బాయి శ్రవణ్ కుమార్ గారు ఆయన సాగిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో మీ అబ్బాయికి నంది అవార్డు రావడం కూడా జరిగింది. దాని మీద మీరేం చెప్తారు? మా నాన్నగారు స్థాపించినటువంటి ఈ రామకృష్ణ నాట్య మండలి సేవా సంస్థను నేను వారు ఉన్నప్పటి నుంచి వారి కాలం చేసిన తర్వాత పూర్తి బాధ్యతగా నిర్వహిస్తూ వచ్చాము. గత 25 సంవత్సరాల దగ్గర నుంచి నాతో పాటు నా రెండవ కుమారుడు తొలగంట శ్రవణ్ కుమార్ని ఒక మంచి హార్మోనిస్ట్గా తయారు చేసి కళాసేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను చేసినట్టుగానే అతను కూడా చేసి, ఇంకా మా నాటగారికే కాకుండా విజయవాడ డాక్టర్ పివిఎన్ కృష్ణ గారు నంది అవార్డు గ్రహీత, వారి మంచి సమాజం ఉన్నది. వారి నాటకాలు కూడా కొత్త కొత్త నాటకాలు హార్మోని వాయిస్తూ వాళ్ళ నాటకం ద్వారా మాధవవరం అనేటువంటి నాటకం, విజ్ఞాన భారతం అనే నాటకం ప్రదర్శించి విజ్ఞాన భారతం అనేటువంటి సాంఘిక పద్య నాటకంలో మా అబ్బాయి నంది అవార్డు తీసుకోవడం జరిగింది. అదొక అదృష్టాన్ని భావిస్తున్నాను. కనుక నా తర్వాత కూడా బాధ్యతగా తీసుకుని భుజం మీద వేసుకుని ఇప్పటికే చాలా వరకు భుజం మీద వేసుకుని నడుపుతున్నాడు రామకృష్ణ నాట్య మండలి. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు పెద్ద అయినా సరే తర్వాత ఎవరో ఒకళ్ళు వంశంలో ఉండి నడపడం జరుగుతోంది. అట్లాగే నా మనవాళ్ళు మనవరాళ్ళు కూడా కొన్ని వేషాలు నేర్చుకుంటున్నారు, డ్యాన్సులు నేర్చుకుంటున్నారు, పాటలు నేర్చుకుంటున్నారు. వాడు కూడా కళాకారులుగా అమెరికాలో కూడా నా మనవాడు కూడా భగవద్గీత పారాయణ చేసి అవార్డు తీసుకున్నాడు. స్వామీజీ సత్యనారాయణ స్వామీజీ వారి చేతుల్లో గోల్డ్ మెడల్ తీసుకున్నాడు. ఇంకా మనతో ఆగకుండా ఫ్యూచర్లో కూడా ఇంకా పిల్లలకు కూడా తయారై చేస్తున్నారు, ఇంకా చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ పౌరాణిక రంగస్థల నాటకాల గురించే కాక ఇంకా ఇతర కళలను కూడా మీరు ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తుంది. వాటి గురించి వివరణ. కళలు అంటే ఒక నాటక రంగమే కాదు, మరి పూర్వం హరికథా రంగం, భరతనాట్యం, అలాగే బుర్రకథ, ఆధ్యాత్మికం, ఇవన్నీ కూడా కళలోకి వస్తాయి. మాకేంటంటే ఒక నాటక రంగమే కాకుండా అంతరించిపోతున్న ఆ కళలను కూడా నేను ఇంకా తీసుకురావాలనే ఉద్దేశంతో మర్చిపోకూడదని నా నాటకాలతో పాటు కూచిపూడి భరతనాట్యం, పిల్లల భరతనాట్య ప్రదర్శనలు, అలాగే హరికథ, అలాగే బుర్రకథ, సంగీత కచేరీలు, ఇవి కూడా నేను ఏర్పాటు చేస్తున్నాను. ఇటీవల కాలంలో కూడా నేను ఉన్నటువంటి నిజాంపేట హైదరాబాద్లో కూడా దేవాలయాల్లో నా నాటకంతో పాటు ఒకరోజు నేనే హరికథను తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి దాసు గారిని హరికథ చెప్పించడం, అలాగే కచేరీ చేయించడం,
భరతనాట్యంతో పిల్లలతో ప్రదర్శన ఇప్పించడం కూడా చేస్తున్నాను. ప్రతి నాటకంలో కూడా మేము అది చేస్తాము. నాటకంలో తప్పనిసరిగా నాటకం వేసినప్పుడల్లా ఒకరికో ఇద్దరికో కళాకారుల్ని సంస్కరించడం అనేది మాకు ఆనవాయితీ. ప్రతి నాటకంలో ఎక్కడ నాటకం వేసినా, హైదరాబాద్లో వేసినా, విజయవాడలో వేసినా, బంధువులు వేసినా, ఎక్కడ వేసినా ఆ నాటకంలో తప్పనిసరిగా సత్కారం రామకృష్ణ నాట్య మండలి వారిది ఉంటుంది. ఆ విధంగా నేను మిగతా కళను కూడా కళాకారుని నా శక్తి మేర, మా నాట్య మండలి శక్తి మేర సేవ చేస్తున్నాను. అలాగే సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఈ ఇన్స్టిట్యూట్లు అనేవి పెట్టారు. ఏది భరతనాట్యం కానివ్వండి, ఏదైనా కళల పట్ల ఏవైనా కూడా. అయితే మీరు ప్రతి నాటకం, ఏదైనా నాటకం ప్రదర్శించినప్పుడు, ఏదైనా ఆ సందర్భంలో చాలాసార్లు మీరు మైక్ తీసుకొని చెప్తారు, నేను ఫ్రీగా నేర్పిస్తాను నాటకాల గురించి కానీ, సంగీతం కానీ, ఇలాంటివి చాలా చోట్ల చాలాసార్లు చెప్పారు. ఫ్రీగానే, ఉచితంగానే నేను నేర్పిస్తానని. సార్, అలా మీరు చెప్పడం ఎన్నోసార్లు చెప్పారు కదా, ఎవరైనా మీ దగ్గరికి వచ్చారా, నేర్చుకున్నారా? నేర్చుకున్న వాళ్ళలో పలానా వాళ్ళు అనేది మీకు ఏదైనా తృప్తినిచ్చిందా? నేను చెప్పడం జరుగుతోంది కానీ అంత ఎవరు కూడా ముందుకు వచ్చినట్టు యువత కనపట్లేదు. మా శ్రవణ వాళ్ళ బావమరిది కానీ, అలాగే విజయవాడలో కొంతమంది పిల్లలు కానీ వాళ్ళు చెప్పిస్తున్నాం, వాళ్ళకి మామూలుగా చెప్పడం జరుగుతుంది. కనుక ఎవరైనా ఎక్కువ మంది కనుక అలా వస్తే ఏదైనా కూర్చోబెట్టి నేను వాళ్ళకి ఈ నాటక రంగంలో పద్యాల వేషాలు నేర్పడం అనేది జరుగుతుంది. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తున్నాను. ఎవరికైనా ఆసక్తి ఉండి, పిల్లలు కానీ పెద్దలు కానీ ఏదైనా వారు పౌరాణిక పద్య నాటకంలో వేషం నేర్చుకోవాలని ఉంటే తప్పనిసరిగా వారు వస్తే నాకు తెలిసినంత వరకు ఉచితంగానే వారికి వేషం నేర్పడం జరుగుతుంది. అలా ఉచితంగానే నేను చాలామందిని తయారు చేశాను మా సమాజంలో. గంధం రాజశ్రీ గారు కానీ, ఏడుకొండల గారు కానీ, అలాగే హరి కానీ, ఇంకా ఎంతోమంది వాళ్ళని నేను తయారు చేయడం, చెప్పడం, వేషాలు తయారు చేయడం జరిగింది. అలా ఇప్పుడు కూడా ఎప్పటికైనా సరే నేను ఎవరైనా కనుక ముందుకు వస్తే తప్పకుండా నేర్పుతానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఎవరైనా యువతకి నాటకాల గురించి నేర్పించిన సందర్భాలు కానీ, వాళ్ళు పలానా వాళ్ళు ఉన్నారు అనేది ఏమైనా ఉందా సార్? ఉందండి. ఇప్పుడు మా అబ్బాయి బావమరిది సాఫ్ట్వేర్ ఇంజనీర్ మల్లెల సాయి శివశంకర్, అతని పేరు మల్లెల సాయిరామ్. అలాగే మన బండారు హరి, ఇంకా పేర్లు గుర్తురావడానికి ఒక ఇద్దరు ముగ్గురికి చేయడం జరిగింది. ఇంకెవరైనా ముందుకు వస్తే తప్పకుండా అది ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి ఆసక్తి కలగాలి. ఇప్పుడు నాటక ప్రదర్శనలో చాలామంది చెప్తారు, యువత రావాలి, యువతని ఇది చేయాలి, ప్రోత్సహించాలని. సరే, వాళ్ళు అసలు యువత వస్తారంటారా? ఎలా వస్తారు అసలు? ఏం చేస్తే వస్తారు? వాళ్ళకి ఇప్పుడున్నటువంటి టెక్నికల్గా ఉపయోగించి వాళ్ళకి ఆసక్తి కలిగేట్టు చేస్తే వస్తారు. ఇప్పుడు అదే ప్రక్రియలో ఇప్పుడు విజయవాడలో డాక్టర్ పివిఎన్ కృష్ణ గారు, సాయిబాబా నాట్య మండలి వారు, ఆయన చాలామంది ఒక స్కూలు ఉంది, ఆ స్కూల్కి వెళ్ళి వారు చెప్పటం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రమ్మని అడగటం, అలా స్కూల్ నుంచి పిల్లలు రావటం, ఆయన పూర్తిగా చాలామందికి నేర్పి వాళ్ళకు కూడా నంది అవార్డులు వచ్చేది చేశారు. చాలా గొప్ప ప్రక్రియ అది. అలా జరుగుతూనే ఉంది. అది నాకు తెలిసినంత వల్ల విజయవాడలో బాగా జరుగుతుంది. ఆ విషయంలో మీరు అన్నటువంటి దానికి సమాధానం, పిల్లలు చాలా ఆడపిల్లలు మగపిల్లలు కూడా చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ, బీటెక్ చదువుతూ, ఇంటర్మీడియట్ చదువుతూ, ఇంకా ఇప్పుడు ఈ మధ్య ఇటీవల కాలంలో మేము వార్షికోత్సవం చేసినప్పుడు 49వ వార్షికోత్సవం విజయవాడలో చేసినప్పుడు మీరు అన్నట్టుగానే ఆ యువత పిల్లలతోనే ఒక నాటకాన్ని ప్రదర్శించాం. చాలా మంచి పేరు వచ్చింది. ఇంకా ముందు కూడా నేను రేపు పెట్టబోయేటువంటి కార్యక్రమాల్లో కూడా తప్పనిసరిగా యువత చేతే ఒక 2-3 సీన్లు వేయడానికి, ప్రదర్శన చేయడానికి యత్నం చేస్తాను. మీ నాన్నగారి దగ్గర నుంచి ఈ సంస్థను నడుపుతున్నారు. మీ నాన్నగారు ఉండగానే దీన్ని మీరు అంటే కార్యాచరణ చేయడం, ఆయన చూడడం జరిగిందండి ఈ సంస్థ గురించి? తప్పకుండా ఆయన ఉండగానే, ఆయన యొక్క దర్శకత్వంలో నేను నడపడం జరిగింది. ఆయన 1992-93 లాస్ట్ నాటకం ఆయన వేసింది. ఆయనకి అప్పటికే 70 years ఉన్నాయి. లాస్ట్ నాటకం ఏంటండి? శ్రీకృష్ణ రాయబార నాటకం. ఆయన ధర్మరాజు, నేను కృష్ణుడు,
ఉన్న నాటకం అది. 92వ సంవత్సరం మచిలీపట్నంలో ఒక వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పందిట్లో ఏర్పాటు చేశారు. గొప్ప నాటకం అది. అప్పుడు అందులో నటించిన నటీనటులు కూడా చాలామంది కాలం చేశారు. మా నాన్నగారితో పాటు ఇంకా సీనియర్ నటులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో నేను నటించడం నాకు ఇష్టం. మా నాన్నగారితో అది లాస్ట్ నాటకం. ఇక ఆ తర్వాత వారు నాకు బాగా సహకారం అందించడం, ఇంట్లో ఉండటమే జరిగింది. ఎప్పుడైనా నాటకం వేసినప్పుడు మధ్యలో ఆయన వస్తూ ఉండేవారు, మాట్లాడుతూ ఉండేవారు. ఆయన నాకు ముక్కలు చెప్తూ ఉండేవాళ్ళు, మంచి ఉపన్యాసం. అలా కూడా జరిగింది. ఆయన కాలం చేసేంత వరకు ఆయన సహకారంతో చేస్తున్నాం. అంటే నా కొడుకు ఈ సంస్థను బాగానే నడిపిస్తున్నాడు, తీసుకెళ్తాడు అనే నమ్మకం కలిగి ఆయన మిమ్మల్ని ఎప్పుడైనా ఆయన బాగా ఆనందపడి, బాగా నమ్మకం కలిగి ప్రతి ఒక్కరితో కూడా ఆయన చెప్పడం. అలాగే మా నాటకం జరిగినప్పుడు ఆయన వచ్చి ముందు మేము సభా కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ప్రతి నాటకంలో వారు సభాధ్యక్షులుగా ఉండటం, అతిథిగా రావటం, అప్పుడు చెప్పడం ఆనందంగా ఉంది నాకు. రామకృష్ణ నాటకం చేస్తున్నాం, మేము స్థాపించాం, పెద్దవాళ్ళ మీద కూడా నడుపుతున్నారు అని చాలా ఆనందం వ్యక్తపరిచేవారు, బాగా సంతోషంగా. అలాగే ఇప్పుడు మీ అబ్బాయి శ్రవణ్ కుమార్ గారు చాలా ఈ ప్రోగ్రామ్స్, చాలా నాటక సందర్భాల్లో ఆయన చేసే నడిపించే విధానం కానీ ఇది కానీ మీకు ఎలా అనిపిస్తుంది? ఆల్మోస్ట్ ఆల్ వాడు 2000 సంవత్సరంలో మొట్టమొదటి నాటకానికి హార్మోని వహించాడు. వాసవి కన్యకా పరమేశ్వర నాటకం. ఆ నాటకం గుడివాడలో జరిగింది. ఆ రోజు హార్మోని నాటకానికి అంతకితం నాకు వాయించేవాడు. పూర్తి నాటకానికి ఆ రోజు కూర్చోబెట్టడం జరిగింది చిన్న వయసు. 2000 అంటే ఇప్పుడు ఇంచుమించుగా 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల్లో గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి పూర్తి బాధ్యత తీసుకుని టెక్నికల్గా కానీ మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలంటే వార్షికోత్సవం ఎంతో చేయాలి. నాకు చాలా వరకు శ్రమ తగ్గించి మరి భుజం మీద వేసుకుని నడుపుతున్నాడు. అది కూడా నాకు చాలా ఆనందదాయకం. ఆ విషయం కూడా పెద్దలు మొన్న 49వ వార్షికోత్సవంలో వేదిక మీద చెప్పడం జరిగింది. శ్రవణ్ కుమార్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రావు కొంచెం ఎరుపు గాలి పీల్చుకుంటున్నారు, లేకపోతే ఆయన ఒక్కడే చేయాలంటే కష్టంగా ఉండేది. అది ఒక ఆనందదాయం. పెద్దలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. అది నాకు కూడా ఆనందమే. ఇంకా ముందు కూడా అలాగే జరుగుతుంది. అలాగే ఆయన శ్రవణ్ కుమార్ గారు హార్మోనియం దాన్ని నేర్చుకోవడం, మీరు ఇచ్చేయడం, అందులో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఎక్కువగా ఆంధ్రాలో, విజయవాడలో ఆయన అంటే బాగా జొన్నలగడ్డ శ్రవణ్ కుమార్ గారు అంటే ఫేమస్. అట్లా అసలు ఆయన హార్మోనియం నేర్చుకోవడానికి గల కారణం ఏంటి? కారణం అంటే మేము సమాజం నడుపుతున్నాం. మీకు తెలిసిన విషయమే కదా. సమాజం నడుపుతున్నప్పుడు అనేక ఒడిదుడుకులు, కష్టాలు వస్తుంటాయి. అంటే కొంచెం హార్మోనిస్ట్ టైట్ అయ్యారు ఒక పరిస్థితిలో. అయినప్పుడు ఎట్లా దీన్ని నడపాలి ఏమిటి అని కొంచెం నేను ఆలోచించడం జరిగింది. సరే కనీసం మన ఇంట్లో ఎవరైనా తయారు చేయగలమా అని ఒక క్వశ్చన్ నేనే వేసుకుని మా పెద్ద అబ్బాయిని అడగడం జరిగింది. అతను ఇంట్రెస్ట్ అంతా చూపించలేదు. అదే సందర్భంలో వీడిని రెండో వాడిని అడగ శ్రవణ్ కుమార్ అడగడం జరిగింది. వీడు కొంచెం ఇంట్రెస్ట్ చూపించడం, నేను వస్తాను అనటం జరిగింది. అన్న తర్వాత నేను చాలా చిన్న వయసు, అప్పటికి 7వ తరగతి 6వ తరగతి చూస్తున్నాడు. ఆ సమయంలో నేను సంగీతం నేర్పించాలి ముందు. ఎందుకంటే ఒక నాటకాన్ని వాయించడం అంటే తేలికైన విషయం కాదు. ముందు సంగీతం రావాలి. సంగీతం వచ్చింది ఏమన్నా మనకు ఉపయోగపడితే కనీసం రిహార్సల్ వాయిస్తే ఒక నాటకానికి ఎవరెవరు తెచ్చుకుందాం అనే భావనలో నేను అప్పుడు ఉన్నాను అన్నమాట. అలా సంగీతం నేర్పించి నెమ్మదిగా నా పద్యాలు మటుకు నేను అతను నేర్పించి నాకు వచ్చి వాయించడం అలా జరిగింది. ఆ తర్వాత ఇక నాటకాలకి బాగా గురువులు పెట్టి, ఆ సంగీత గురువులే కాకుండా ఈ నాటకాలకి సంబంధించిన గురువులు ఉన్నారు. వారిలో బందర్లో ఏలేశ్వర పూర్ణచంద్రరావు, ఆ తర్వాత ప్రముఖ హార్మోనిస్ట్, ఇప్పుడు మంచి తెలుగు ఉభయ రాష్ట్రాల పేరు ఉన్నటువంటి హార్మోనిస్ట్ కొమ్మూరు నాగేశ్వరరావు, ఆ తర్వాత కేఎస్ఆర్ శాస్త్రి గారు, అలాగే బ్రహ్మచారి గారు, పెద్ద పెద్దల హార్మోనిస్టుల దగ్గర వారికి కోచింగ్ ఇప్పించి ఇవాళ ఒక మంచి హార్మోనిస్ట్ అని చెప్పి పేరు తెచ్చుకోవడానికి కారణం గురువుల కారణంతో. మా నాటకాలు, విజయవాడ వారి నాటకాలు, ఎవరి నాటకమైనా అతనికి ఉన్నటువంటి సమయాన్ని బట్టి, అంటే అతను మాత్రం మరి
ఉద్యోగం చేసుకునేటువంటి వ్యక్తి కనుక ఆ ఉద్యోగంలో ఎంతవరకు ఆ టైంను బట్టి దీనికి కళాసేవ చేస్తూ వస్తున్నాడు. మంచిగా అతనికి పేరు రావడం నాకు కూడా ఆనందమే. మరి ఇలాగే ఈ పద్య నాటకాలు ముందు ముందు ఇలాగే కొనసాగాలంటే ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేవి మీ మాటల్లో. ఈ పద్య నాటకాలు బాగా బ్రతకాలి, ఇంకా ముందు ముందు కూడా వీటికి ఇబ్బంది రాకుండా ప్రదర్శించాలి అంటే యువత ఒకటి తయారవ్వాలి, బాగా యువకులు ముందుకు రావాలి. ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం బాగా ఉండాలి. అంటే ప్రోత్సాహం అంటే ఈ స్కూళ్ళల్లో కూడా పాఠ్యాంశాల్లో కూడా ఇలాంటి కథలు, పౌరాణిక పద్యాలకు సంబంధించిన కథలు, హరిశ్చంద్ర కానీ రాయబారం కానీ ఇంకోటి కానీ ఆ కథలు పుస్తకాల్లో ఉండేట్టుగాను వాళ్ళకు కనీసం వారానికి 1 గంట సేపు ఈ క్లాసు జరిగేట్టుగా ప్రభుత్వాలు కనుక సహకరించి పెట్టగలిగితే నాటక రంగం చాలా అభివృద్ధి చెందుతుంది. అలాగే పెద్దలు చాలామంది ఉన్నారు, సీనియర్ కళాకారులు చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని ప్రోత్సహించే విధంగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి స్కూల్స్లో కనుక పెట్టి, కాలేజీలో కనుక పెట్టి వారానికి 1 క్లాసు ఈ నాటక రంగం గురించి శిక్షణ ఇచ్చి అలా చేస్తే కొంతమంది అయినా ముందుకు వస్తారు. అప్పుడు నాటక రంగం బాగా ఎప్పుడు కూడా జీర్ణించి అభివృద్ధి చెందుతుందని. అలాగే ముఖ్యంగా కళాకారులు కూడా ఏమిటంటే ఆ భావానికి తగ్గట్టుగా పద్యం పాడటం, సాహిత్యంలో తప్పులు లేకుండా పద్యాన్ని ప్రదర్శించడం, భావానికి తగ్గట్టుగా వస్త్రధారణం, ఇవన్నీ కూడా ఉండి పద్యం ప్రేక్షకులకు అర్థమయ్యేట్టుగా చదివితే అప్పుడు కూడా నాటక రంగం అభివృద్ధి చెందుతుంది. దానికి ఇంకా ముఖ్యంగా మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. పూర్వం అన్ని దేవాలయాల్లో కూడా పౌరాణిక నాటకాలు, ప్రదర్శనలు, నృత్య ప్రదర్శన పెట్టేవారు. అలా ప్రభుత్వం ఆ దేవాలయాల్లో కూడా ప్రతి ఉత్సవాల్లో, ప్రతి పండగ సందర్భంలో ఈ పౌరాణిక పద్య నాటకాన్ని ఏర్పాటు చేయాలి అని ఒక జీవోని ఇచ్చి ప్రదర్శిస్తే కళాకారులందరూ కూడా ఆనందంగా బ్రతుకుతారు. అప్పుడు ప్రదర్శనలు ఎక్కువ జరుగుతాయి. అప్పుడు నాటక రంగం ముందుకు వెళ్తుంది. సంతోషంగా అందరూ కూడా ఉంటారని నా భావం. ఇంతవరకు మీ గురించి, మీ సంస్థ గురించి, నట ప్రస్థానం గురించి ఎంతో చక్కగా వివరించారు. చాలా చాలా ధన్యవాదాలు. అలాగే 49వ వార్షికోత్సవం ఎంతో విజయవంతంగా చేసుకున్న మీరు ఈ 50వ వార్షికోత్సవం కూడా సంతోషకరంగా జరగాలని కోరుకుంటూ ముందుగా మీకు శుభాభినందనలు తెలియజేస్తూ మా ఈ డిపి తెలుగు టీవీ యూట్యూబ్ ఛానల్. ధన్యవాదాలు. అలాగే మీకు కూడా ఈ కళారంగాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఆసక్తికరంగా చేస్తున్నటువంటి డిపి టీవీ అధినేత అయినటువంటి మీకు ఆ టీవీ మీడియా వారందరికీ కూడా ధన్యవాదాలు.